రోజులుగా పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు, హార్ముజ్ జలసంధిలో పెరుగుతున్న ఉద్రిక్తతలు భారతీయ వాహనదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి. ఇంధన సంక్షోభం ముంచుకొస్తుందనే భయాల మధ్య దేశంలో పెట్రోల్ ధరల కంటే సామాన్యుడి గుండెల్లో మంటలే ఎక్కువగా కనిపించాయి. దీనికి తోడు రేపటి నుంచి పెట్రోల్ దొరకదట, బంకులు మూసేస్తారట అంటూ వాట్సాప్ యూనివర్సిటీలో నడిచిన నకిలీ పరిశోధనలు, ఫార్వర్డ్ మెసేజ్లు దేశవ్యాప్తంగా తీవ్ర గందరగోళాన్ని సృష్టించాయి. చాలా మంది ఇప్పటికే తమ బైక్, కార్ల ట్యాంకులను ఫుల్ చేయించడమే కాకుండా ఇంట్లో ఖాళీగా ఉన్న బకెట్లు, క్యాన్లను కూడా నింపేసేందుకు బంకుల ముందు గంటల తరబడి క్యూ లైన్లు కట్టారు. అయితే ఈ ఆందోళన అన్నిటికీ బ్రేక్ వేస్తూ తాజాగా ఒక తీపి కబురు అందింది. భారత్, ఒమెన్ మధ్యలో కుదిరిన కీలక ఒప్పందం దేశంలోని ఇంధన కొరత భయాలకు పూర్తిగా చెక్ పెట్టినట్లు తెలుస్తుంది. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. తాజా ఒప్పందం ప్రకారం ఒమాన్ పోర్టుల నుండి భారతదేశానికి చమురు, గ్యాస్ సరఫరాలు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరాయంగా కొనసాగిస్తున్నాయి. ఈ ఒప్పందం ద్వారా సరఫరా మార్గాలను పూర్తి రక్షణ లభించింది. ఒమాన్ వ్యూహాత్మక ప్రాంతం నుండి చమురు దిగుమతులు సజావుగా సాగించడంతో దేశంలో ఇంధన కొరత వచ్చే అవకాశం ఏమీ లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో పెట్రోల్ ధర లీటర్కు 300 రూపాయలు దాటిపోతుందట అని భయపడి తమ స్కూటర్లను, బైక్లను వాడకుండా షోకేస్ లో పెట్టేసిన మిడిల్ క్లాస్ వాహనదారులకు ఇది పెద్ద ఊరటనిచ్చే వార్తగా మారింది. ఈ సంక్షోభ భయాలు కేవలం పెట్రోల్ బంకులకే పరిమితం కాలేదు, వంటగది వరకు కూడా పాకాయని చెప్పొచ్చు. ఎల్పిజి సిలిండర్లు బుక్ చేసిన వెంటనే డెలివరీ అవుతుందో లేదో అని సిలిండర్ ఇంటికి రాగానే పండగ చేసుకునే పరిస్థితులు కూడా కనిపించాయి. గ్యాస్ కొరత వస్తుందనే భయంతో ఇంట్లో ఉన్న 2 సిలిండర్లపై 3 తాళాలు వేసి కాపలా కాస్తున్న కుటుంబాలకు కూడా ఈ ఒమాన్ ఒప్పందం పెద్ద శుభవార్తగా నిలిచింది. ఇకపై గ్యాస్ సరఫరా కూడా యథావిధిగా ఎలాంటి కొరత లేకుండా కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు త్వరగా నింపుకోండి, స్టాక్ అయిపోతుంది అంటూ సోషల్ మీడియాలో నిమిషాల వ్యవధిలో పుకార్లు షేర్ చేస్తూ కాలక్షేపం చేసే ఫార్వర్డ్ మెసేజ్ల తయారీదారులు మాత్రం ఈ వార్తతో తీవ్ర నిరాశలోకి వెళ్లినట్లుగా సమాచారం. ఈ రూమర్లను నమ్మి బంకుల ముందు ఎమర్జెన్సీ క్యూలు కట్టి జనం నిజం తెలుసుకుని ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే కొందరు పుకార్ల రాయుళ్లు అప్పుడే తమ రూట్ మార్చి సోషల్ మీడియాలో ప్రచారం చేయడానికి కొత్త పుకార్ల కోసం పరిశోధనలను ప్రారంభించారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. సరఫరా భయాలు తొలగినప్పటికీ కూడా ఆర్థిక నిపుణులు మాత్రం సామాన్యుడికి ఒక చిన్న హెచ్చరిక లాంటి పచ్చి నిజాన్ని గుర్తు చేస్తున్నారు. అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఉన్న ఒమాన్ ద్వారా మనకు చమురు సరఫరా సవ్యంగా, సురక్షితంగా సాగుతుందనేది 100% నిజం. చమురు కొరత రాదు సరే, మరి మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఏమైనా తగ్గుతాయా అంటే అది ప్రస్తుతానికి మరో అంతర్జాతీయ రహస్యమని నిపుణులు నవ్వుతూ వ్యాఖ్యానిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు హెచ్చుతెగలు రూపాయి విలువపైనే ఇది ఆధారపడి ఉంటుందని పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒమాన్ ఒప్పందంతోనే దేశంలోని ఇంధన సంక్షోభం వస్తుందనే భయాలు ప్రస్తుతానికి పూర్తిగా తొలగిపోయాయి. పెట్రోల్ బంకుల ముందు కనిపిస్తున్న కిలోమీటర్ల మేర ఎమర్జెన్సీ క్యూలు, వాట్సాప్ లో హల్చల్ చేసే చివరి హెచ్చరిక మెసేజ్లు ఇకపై కొంతకాలం పాటు సెలవు తీసుకుంటున్నాయి. కాబట్టి వాహనదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు.